వెంకటేశ్వర స్వామికి శంకు చక్రాలు అనేవి మొదటి నుంచి లేవు, అవి మధ్యలో వచ్చాయని చెబుతూ ఉంటారు. ఇది ఎంతవరకు నిజం అంటారు? బాగుందమ్మా. దుర్గే స్మృతాహరసి భీతిమశేష జంతో స్వస్థై స్మృతామతిమతీవ శుభాం దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్త. కొండలలో నెలకొన్న కోనేటి రాయుడువాడు, కొండలంత వరములు గుప్పించెడివాడు అని అన్నమాచార్యుల వారు ఒక అద్భుతమైనటువంటి కీర్తన రాశారు. ఆ కీర్తనలో మీరు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం ఉంది. దొమ్ములు చేసిన ఎట్టి తొండమాన్ చక్రవర్తి ఇమ్మన్న వరములెల్లా ఇచ్చినవాడు. తొండమాన్ చక్రవర్తి అనేటువంటి వాడు స్వామివారికి భక్తుడు. ఆయన ఎంత భక్తుడంటే స్వామివారు ఆ కొండ మీద నుంచి ఒక సొరంగ మార్గం ఉండేదట ఈ తొండమాన్ చక్రవర్తి యొక్క ఇంటికి. ఆ సొరంగ మార్గంలో స్వామివారు అక్కడి నుంచి వచ్చి ఈ తొండమాన్ చక్రవర్తితో కలిసి మాట్లాడుతూ ఉండేవాట. ఆయనంతటా ఆయన కదిలి వచ్చి భక్తుడి దగ్గరికి రావటం అంటే స్వామివారికి ఇష్టం. అంత భక్తుడైన మాట్లాడుతూ ఉండేవారు, సహాయ సహకారాలు అందచేస్తూ ఉండేవారు. ఈ తొండమాన్ చక్రవర్తి ఒకసారి యుద్ధం చేయవలసి వచ్చిందట ఏదో రాజులతోటి. ఇదంతా వెంకటేశ్వర మహత్యం అని తరిగొండ వెంగమాంబ గారు రాసినటువంటి పుస్తకంలో ఉన్న విషయం మీకు నేను చెప్తున్నాను. ఈ యుద్ధం చేయవలసి వచ్చినప్పుడు రోజు వచ్చేటువంటి స్నేహిత దేవుడు అందాం ఆ వెంకటేశ్వరుడి అడిగట్ట కొంచెం సహాయం చేయమని. స్వామివారు సహాయపడ్డాడు. అప్పుడు రాజుల్ని జయించట ఈ తొండమాన్ చక్రవర్తి, తన మీదకి వచ్చినటువంటి శత్రురాజుల్ని జయించిన తర్వాత ఈయన దగ్గర ఉన్నటువంటి శంఖచక్రాలు ఆయన తీసుకున్నాడట. తీసుకొని రాజుల్ని జయించాడు తొండమాన్ చక్రవర్తి, అంత స్నేహితుడు కదా అని. అప్పుడు తొండమాన్ చక్రవర్తి అన్నట్ట, స్వామి ఇక నుంచి నువ్వు నీ భక్తులకి శంఖచక్రాలతోటి కనపడటానికి వీల్లేదు. ఎందుకంటే మన మైత్రికి గుర్తుగా ఫలానా యుద్ధం జరుగుతున్నప్పుడు నా స్నేహితుడైనటువంటి తొండమాన్ చక్రవర్తికి నేను శంఖచక్రాలు ఇచ్చాను అని చెప్పి నా పేరు కూడా లోకంలో స్థిరపడిపోవాలి. అందువల్ల ఇక నుంచి నువ్వు శంఖచక్రాలు ధరించడానికి వీల్లేదు అంటే, పాపం భక్తుడు చెప్పినట్టల్లా వినే స్వభావం కలిగిన వాడు కాబట్టి భగవంతుడు భక్త స్నేహితుడు అయినటువంటి తొండమాన్ చక్రవర్తి చెప్పినట్టల్లా విన్నాడు. వెంటనే ఇక నుంచి నేను శంఖచక్రాలు ధరించను అని చెప్పాడు. శంఖచక్రాలు ధరించట్లు. అయితే తర్వాత కాలంలో శంఖచక్రాలు స్వామివారి ఒంటి మీదకి వచ్చాయి. ఇది మన ప్రశ్న. అన్నమాచార్యుల వారు కూడా ఇంకొక కీర్తనలో కంటి అఖిలాండ అని చెప్పి ఒక కీర్తన రాశారు. అందులో మళ్ళీ శంఖచక్రములు ఇరుగడల గంటి అంటాడు. అంటే స్వామివారి కలలో కనిపించారట ఆయనకి. కనిపించినప్పుడు శంఖచక్రాలు పక్కన ఉండగా అటువంటి స్వామిని నేను చూశాను అని చెప్పి అన్నమాచార్యుల వారు చెప్పాడు. అక్కడేమో శంఖచక్రాలు లేవు. మళ్ళీ మధ్యలో ఎలా వచ్చాయంటే రామానుజాచార్యుల వారు ఆయన శంఖచక్రాలు లేకపోతే నారాయణ స్వరూపం ఎలా ఉంటుంది, బాగుండదు కదా అని చెప్పి ఆ శంఖచక్రాలని రామానుజాచార్యుల వారు స్వామివారికి తగిలించారని మళ్ళీ. అందువల్ల పూర్వం శంఖచక్రాలు లేనటువంటి వెంకటేశుడు ఇప్పుడు మనకి శంఖచక్రాలతోటి దర్శనమిస్తున్నాడని చెప్పి పెద్దలు చెప్పారు. ఇదమ్మా ఒకసారి శంఖచక్రాలు పోయిన తర్వాత మళ్ళీ శంఖచక్రాలు స్వామివారి దగ్గరికి రావడానికి కారణం. అందువల్ల దొమ్ములు చేసిన ఎట్టి యుద్ధం చేసినటువంటి ఆ తొండమాన్ చక్రవర్తి ఇమ్మన్న వరములెల్లా. చూడండి ఏమిటో ఇది ఏమైనా బాగుందా, శంఖచక్రాలు లాగేసుకుంటున్నావు, వద్దు ఇది మళ్ళీ భక్తులు ఏమన్నా అనుకుంటారు, ఇలాంటివి ఏమీ లేదు. ఇమ్మన్న వరములెల్లా ఇచ్చినవాడు అంటే ఈ కథలో మనం తెలుసుకోవాల్సిన నీతి, నిష్కల్మషమైన భక్తితో గనక స్వామిని ధ్యానిస్తే ఆయన వాళ్ళకి ఏదైనా చేయగలడు, అడిగిందల్లా ఇస్తాడు. కాబట్టి కావాల్సింది నిష్కల్మషమైన భక్తి.